బ్రేకింగ్ న్యూస్ భూదాన్ భూముల కబ్జాకు పక్కా ప్లాన్ చేసినట్టు ఆధారాలున్నాయంటుంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. హైకోర్టులో దాఖలు చేసిన కౌంటర్లో ఈడీ కీలక విషయాలు ప్రస్తావించింది. భూముల స్వాహా వెనుక మండల స్థాయి నుంచి రాష్ట్ర అధికారుల వరకు పాత్ర ఉందని తెలిపింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలో భూదాన్ భూములకు సంబంధించి తప్పుడు వారసత్వ పత్రాలతో పాటు ఫోర్జరీ పత్రాలు ఆమోదించి రికార్డులో ఎంట్రీ చేశారని నివేదికలో తెలిపింది. రికార్డుల్లో మార్పులతో భూదాన్ భూముల విక్రయాలకు అవకాశం కల్పించడంలో ప్రైవేటు వ్యక్తుల పాత్రతో పాటు తహసీల్దార్, కలెక్టర్, సీసీఎల్ఏ కార్యాలయాల వరకు పలువురు పాత్ర ఉందని కోర్టుకి ఇచ్చిన కౌంటర్లో తెలిపింది. నాగారంలో సర్వే నంబర్లు 181, 182, 194, 195లోని భూదాన్ భూముల్లో అక్రమాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని గత ఫిబ్రవరిలో ఫిర్యాదు చేసిన చర్యలు తీసుకోలేదని, ఈ వ్యవహారంపై సీబీఐ, ఈడీలతో దర్యాప్తు చేయించాలని మహేశ్వరం మండలానికి చెందిన బీర్ల మహేష్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో కోర్టు భూదాన్ భూముల్ని కొనుగోలు చేసిన ఐపీఎస్, ఐఏఎస్లకు వారి బంధువులకు నోటీసులు జారీ చేసింది. 2023 మార్చి 13న మహేశ్వరం పోలీసులు కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ దర్యాప్తు చేయగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయని ఈడీ హైకోర్టుకి ఇచ్చిన నివేదికలో తెలిపింది. సర్వే నెంబర్ 194లో కూడా అక్రమాలు జరిగినా ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. ఈ సర్వే నెంబర్లో అబ్దుల్ షుకూర్ బంధువులు నవాబ్ హజీ అలీఖాన్ నుంచి భూములు కొన్నట్లు చూపిస్తున్నాయి. కానీ వాస్తవానికి 1957-58లోనే అలీఖాన్కు 779 ఎకరాలుండగా 1992కి ముందే అంతా విక్రయించడం లేదా పంపిణీ చేశారు. అందువల్ల 1992లో అబ్దుల్ షుకూర్ కుటుంబ సభ్యులు కొన్నారనడం అవాస్తవమని దర్యాప్తులో తేలింది.